ఒక్కోసారి బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్లు, టర్న్లు, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ లిమిట్లెస్గా ఉంటాయని హోస్ట్ నాగార్జున చెప్పినట్లే ఫస్ట్ వారమే బిగ్ బాస్ హౌస్లో నవరసాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి రోజు నుంచే హౌస్ మేట్స్ మధ్య చిన్న చిన్న క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అవి కాస్త నామినేషన్స్కి రాగానే కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ లవర్స్కి వారం మొత్తం ఆట ఓ లెక్క అయితే నామినేషన్స్ జరిగే ఎపిసోడ్స్ మరో లెక్క. ఒక్కోసారి టైం సెట్ అవ్వక మధ్యలో స్కిప్ చేసిన నామినేషన్స్ ఎపిసోడ్స్ మాత్రం అస్సలు మిస్ కారు. హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం అదంతా చూస్తుంటే అదో రకమైన కిక్ వస్తుంది. మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్లు బిగ్ బాస్ ఆడియన్స్ నామినేషన్స్ని అంత ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ వారం నామినేషన్స్లో సోనియా ఆకుల, నాగమణికంఠ డామినేట్ చేశారని చెప్పొచ్చు. సోనియా తను నామినేట్ చేసిన వాళ్ళను ఎంత చెడుగుడు ఆడించుకుంటుందో తనను నామినేట్ చేసిన వాళ్ళను కూడా ఆ రేంజ్లోనే రఫ్ ఆడించింది. ఇక ఈ వారం నామినేషన్స్లో అందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకుని నాగమణికంఠ డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. అయితే హౌస్ మేట్స్ అందరూ తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, తాను ఎవరితో కలవడం లేదని, సరదాగా ఉండడం లేదని, నామినేషన్స్ చేసిన వారికి తను ఎలాంటి కష్టాలు అనుభవించి బిగ్ బాస్లోకి వచ్చాడో చెప్తూ నాగమణికంఠ ఫుల్ ఎమోషనల్ అయి తనతో పాటు హౌస్ మేట్స్ అందరినీ ఏడ్పించాడు. అసలు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే వరకు మణికంఠ జనాలకు పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ లాంచింగ్లో మనోడి వీడియో చూసి ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అని ఒక సాఫ్ట్ కార్నర్ ఆడియన్స్లో స్టార్ట్ అయింది. మణికంఠ 2 ఏళ్లకే తండ్రిని పోగొట్టుకున్నాడట. పెరిగి పెద్దయిన తర్వాత తన ప్రాణమైన తల్లిని కోల్పోయాడు. ఇవి చాలదు అన్నట్లు కట్టుకున్న భార్య కూడా తనను వద్దు పొమ్మంటూ ఇండియా పంపించేసింది. తన పాపలో వాళ్ళ అమ్మను చూసుకునే అవకాశం కూడా లేకపోవడంతో 2 ఏళ్ల పాటు 4 గోడల మధ్య ఒక్కడే ఒంటరిగా గడిపాడట. సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తున్న తరుణంలో దేవుడే పిలిచి ఆఫర్ ఇచ్చినట్లు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడని, ఈ స్టేజ్ తనకెంతో ముఖ్యమని, అలాంటి తన ఆశలను మధ్యలోనే చిన్న చిన్న కారణాలు చెప్పి తుంచేస్తారా అని తన బాధను వెళ్ళకెక్కాడు. 1-2 రోజుల్లోనే 13 మంది కొత్త ముఖాలతో కలిసిపోవడం అంటే ఎలా? కొంచెం టైం పడుతుంది కదా, నేను పెరిగిన పరిస్థితులు కూడా చూడాలి కదా అని రిక్వెస్ట్ చేశాడు. ఒక్కోసారి తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక, బాధ సంతోషాలు పంచుకునే నా అనే వాళ్ళు లేక తానెంత కుమిలిపోయానో మీకేం తెలుసు, ఒక్క రోజులోనే నన్ను మీరు ఎలా జడ్జ్ చేస్తారు అంటూ బోరున విలిపించాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కాల్చడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని మణికంఠ చెప్తుంటే హౌస్ మేట్స్ అందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. పాపం మణికంఠ లైఫ్లో ఇంత విషాదం ఉందా, ఎన్ని కష్టాలు అనుభవించి వచ్చాడా అని ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా ఫీల్ అయ్యారు. అయితే హౌస్ మేట్స్లో కొందరు సీరియల్ బ్యాచ్, యష్మిక లాంటి వాళ్ళు మాత్రం మరీ ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆడియన్స్ని మోసం చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకసారి లాస్ట్ సీజన్ పరిశీలిస్తే పల్లవి ప్రశాంత్ విషయంలో ఇలాంటి సింపతి వర్కౌట్ అయి అతనిని బిగ్ బాస్ 7కి విన్నర్ని చేసింది. మణికంఠ కూడా ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని బిగ్ బాస్ లవర్స్ కామెంట్ చేస్తున్నారు. అయినా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇంకా 2 రోజులే అయింది. అప్పుడే ఎవరిని కంప్లీట్గా జడ్జ్ చేయలేం. ఎవరు జెన్యూన్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారని టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరికంటే ఆడియన్స్కే ఎక్కువ స్ట్రాటజీలు తెలుసు. ఎవరైనా ధమ్కి ఇచ్చినట్లు, మోసం చేసినట్లు తెలిసిందో లాస్ట్ సీజన్లో రతికకి 2వసారి బిగ్ బాస్ అవకాశం ఇచ్చినా జనాలు యాక్సెప్ట్ చేయరు. మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు అతడిని గమనించాల్సిందే. మరి మణికంఠ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి.